పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ కార్యకర్తలు వీళ్ళు 26th వార్డుకి వీళ్ళు ఇన్ఛార్జ్గా కూడా రావడం జరిగింది. సో వీళ్ళని అడుగుదాం. చెప్పండి అన్న, ఎట్లా ఉంది 26th వార్డులో మీరు సీనియర్ నాయకులు ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రచారం చేసే క్రమంలో వీళ్ళకి ఎట్లా ఉంది ఆదరణ? వీళ్ళు గెలుస్తారా? మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా 26వ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పుల్లూరు శ్రీకాంత్ గారికి ఓటు వేయాలని మేము గడప గడపకు తిరుగుతున్నాము. ఈ క్రమంలో స్థానిక నాయకుడైన శ్రీకాంత్ గారు అందరి ఆదరణలతో అందరి ఇళ్లలోకి చొచ్చుకొని వెళ్ళి అందరికీ అందుబాటులో ఉంటాడని మేము గ్రహించినాము. తద్వారా ఓటర్లు కూడా చాలా పాజిటివ్గా ఉన్నారు. పుల్లూరు శ్రీకాంత్ గారు ఎప్పుడైనా ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా అందరికి అందుబాటులో ఉంటాడని చెప్పేసి ఇక్కడ ప్రజలు నమ్ముతున్నారు. వాళ్ళకి అన్ని విధాలుగా సహకారాలు లేదా ఏ చిన్న సమస్య వచ్చినా గతం నుండే ముందుండే ఇప్పుడు అదే సానుభూతితోటి అందరూ ఆదరిస్తున్నారు. వారి గెలుపుకు ప్రతి ఒక్కరు పాటుపడుతున్నారు. చాలా ఆనందంగా ఉన్నది. హుజరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఇప్పటికీ 30 వార్డులలో దాదాపు 20 నుంచి 25 కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. అందులో భారీ మెజార్టీతో శ్రీకాంత్ గారు బయటపడే అవకాశాలు ఉన్నాయి. సో మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కౌశిక్ రెడ్డి ఎవరైతే మన ఎమ్మెల్యే ఉన్నారో వారు ఒక కార్డు కొట్టించారు. మీది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బాకీ కార్డు అని కొట్టించారు. ఏంటి ఆ బాకీ కార్డు? ఏంటి దాని ఉద్దేశం ఏంటి? కేసీఆర్ ఎన్ని బాకీలు ఉన్నాడో ఫస్ట్ కౌశిక్ రెడ్డి గారు చెప్పాలి. కేసీఆర్ ఈ రాష్ట్రానికి ఎంత బాకీ పడ్డాడో లేదా ఎంత అప్పు చేసి పోయి ఫామ్ హౌస్ ఎట్లా పడుకున్నాడో కౌశిక్ రెడ్డి గారు తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏ పార్టీ? కౌశిక్ రెడ్డి గారే కాంగ్రెస్ పార్టీ. ఆయన సపోర్టే కాంగ్రెస్ కు ఉన్నది. వీళ్ళందరికీ తెలుస్తలేదు. ఆయన ఏదో మందికి చూడ అట్లా గట్టిగా మాట్లాడుతున్నా. ఆయన వ్యక్తిగతంగా లాభపడాలని లేదా రీల్స్ కోసం అని ఆయన రీల్ స్టార్. ఆయన నాయకుడు కాదు మా దృష్టిలో. ఏదో మొన్న ఏదో జాతరలప్పుడు ఏదో మత పేరుతో దూషించాడు, పెద్ద గొడవ, పోలీసులను కూడా కొట్టినటువంటి క్రమం కూడా కనిపించింది. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే చాలా కాలం అవుతుంది ఆయన జనాలు మర్చిపోయి ఏదో ఒక కాంట్రవర్సీ ఉండకపోతే కరెక్ట్ కాదు. అధికారులను గౌరవించే కుసంస్కారైన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆయన గుర్తింపు కోసం ఏమైనా మాట్లాడుతుంది. దాని పెద్ద అర్థం ఉన్నది. అసలు ఆబ్వియస్లీ బీఆర్ఎస్ అసలు ఈ కౌశిక్ రెడ్డి ఎందుకు వస్తాడని చెప్పి బాధపడతారు. ఇక్కడ చాలా బాధపడతారు. చాలా మంది ఫోటోలు పెట్టుకుంటలేరు. ఆయనకు ప్రోటోకాల్ ఏ రకంగా ఇద్దాము, ఎమ్మెల్యే అని ఇద్దామా లేదంటే కాంట్రవర్సీ అవుతుందా, మన వాడకైతే ఈయన వల్ల మైనస్ ఎంత అయితే భయంతో ఉన్నారు ఆ టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు. నిన్న చూసుకుంటే బండి సంజయ్ కూడా భారీ మీటింగ్ పెట్టి మొత్తం ప్రజలకు 500 కోట్లు తీసుకొస్తా, మొత్తం హుజరాబాద్ జమ్మికుంటాం ఎస్టాబ్లిష్ చేస్తా, మంచిగా చేస్తా అని చెప్తా ఉన్నాడు. ఎట్లా చూడొచ్చు మరి? గత 9 సంవత్సరాలుగా ఆయన ఎంపీగా ఉన్నాడు. ఇప్పుడు కేంద్ర మంత్రి 2 సంవత్సరాలు అవుతుంది. ఇన్ని రోజులు ఏ పొయ్యిలో పడుకున్నాడండి ఆయన? ఇన్ని రోజులు ఏ పొయ్యిలో పడుకున్నాడు? ఇవాళ 500 కోట్లు ఇస్తా అని చెప్పేసి ఆయన జనాలలోకి ఏ మొహం పెట్టుకుని వచ్చిండు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన బీజేపీ పార్టీ ఎంపీగా ఉండి కరీంనగర్ పార్లమెంట్ లో ఆయన చేసిన ఒక్క శంకుస్థాపన పలకాన్ని చూపెట్టండి నాకు. ఎల్కతుర్తి నుంచి మొదలు పెడితే సిరిసిల్ల ఐలారెడ్డిపేట వరకు ఉంటది కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్. అందులో ఆయన చేసిన అభివృద్ధి ఏంది? కాంగ్రెస్ పార్టీ చేసింది. ఆయన అన్ని చేసుకుంటూ ఎవరిదో పలకల మీద ఈయన పేరు ప్రోటోకాల్ పేరున్నది తప్ప ఈయన సొంతంగా ఏం తెచ్చిండు అనేది మేము అడుగుతున్నాం. బీజేపీకి ఏ రకంగా ఓట్లు వేస్తారని మేము అడుగుతున్నాం. సో సీనియర్ గారు, లాస్ట్ గా మీకు ఒక క్వశ్చన్. నిజంగా మీరు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలంటే ఏం చెప్తారు చెప్పండి? నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలంటే మహిళలకి ఉచిత బస్సు ఇచ్చినాం, 500 రూపాయలకి సిలిండర్ ఇచ్చినాం, 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇచ్చినాం, 10 లక్షల రేషన్ కార్డులు ఇచ్చినాం. రానున్న రోజులల్లా ఇందిరా మిల్లు డబుల్ బెడ్రూమ్ పేరిట బీఆర్ఎస్ నాయకులు హుజరాబాద్ మున్సిపాలిటీలో చేసిన మోసాలు ఒక్కటి కాదు, చెప్పుకుంటూ పోతే దాదాపు 500 మోసాలు ఉన్నాయి. 500 మోసాలు ఉన్నాయి. వీళ్ళకి తెలుసా? అసలు బీఆర్ఎస్ నాయకులకు పూర్తి స్థాయిలో తెలుసా? ఇదే కౌశిక్ రెడ్డికి తెలుసా? ఆయన అప్పుడు విప్పుగా ఉన్నాడు కదా, ఏం చేసిండు? దళితులకు 3 ఎకరాలు ఇస్తా అన్న కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకున్నాడండి. వీళ్ళు ఏ మొహం పెట్టుకొని వచ్చి రోడ్ల మీద మాకు కారు గుర్తుకోట ఏమని అడుగుతారు? ఫస్ట్ అది చెప్పండి. మీరు జర్నలిస్టులు కదా, మీకు తెలియదు ఏమైనా ఉంటుందా? మీకు తెలియదు ఏమైనా ఉన్నదా? ఎక్కడా చేస్తారు వీళ్ళు అభివృద్ధి? ఏం చేశారు? అవినీతి సొమ్ము, అక్రమమైన సంపాదనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. 100% రేవంత్ రెడ్డి గారి పాలన, సుపరిపాలన, ప్రజాపాలన సాగుతున్నది. జనాలకు అర్థమవుతుంది. ఆల్ ఆఫ్ సడన్ గా ఒక్కటేసారి పెద్ద బిల్డింగ్లు కావు. కొంచెం కొంచెంగా వీళ్ళు అవినీతిని కట్టడి చేస్తూ ఉంటే కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కేసీఆర్ కానీ, మొహం లేని కేసీఆర్ కానీ వీళ్ళు మాట్లాడే అవకాశాలు లేవు. వ్యక్తిగతమైన దాడులు తప్ప వీళ్ళు ఈ అభివృద్ధి చేసినామని ఎక్కడన్నా ఓటు అడిగిరా? జిల్లాల పేరు తీసేస్తారని చెప్పేసి ఓట్లు అడుగుతారు తప్ప మేము అభివృద్ధి చేసినాము మాకు ఓటేయండి అని చెప్పేసి ఏ ఒక్క నాయకుడిని మాట్లాడమని చెప్పండి.
ఖచ్చితంగా హుజరాబాద్ నియోజకవర్గంలో హుజరాబాదు జమ్మికుంట మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయం. రాసి పెట్టుకోండి.